రహదారి భద్రతా వారోత్సవాలు ఇటీవల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం చూసాం. ఆ వారోత్సవాల్లో భాగంగా బైక్ ర్యాలీలు, ఆటో డ్రైవర్లకు, లారీ డ్రైవర్లకు అవగాహన సదస్సులు, సిగ్నల్స్ ను ఖచ్చితంగా పాటించాలి, ట్రాఫిక్ నియమాలు పక్కగా పాటించాలి, మద్యం సేవించి వాహనాలు నడపరాదు తదితర అంశాలను ప్రధానంగా జిల్లా ఎస్పీ నుండి డిఎస్పీ వరకు, అలాగే రూరల్ పట్టణ సిఐలు, వివిధ శాఖల సిబ్బంది, రవాణా శాఖ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం, అవగాహన కార్యక్రమాలు కల్పించడం చూసాం. హెవీ లోడ్స్ తో వెళ్తున్న వెహికల్స్ ను నియంత్రించడం రహదారి భద్రతలోకి రాదా? ఎందుకంటే ఇటీవల మన కాలంలో చూస్తున్నాం, రోడ్లు చాలా అధ్వానంగా తయారవుతున్నాయి. దానికి 100లో 85% ఈ హెవీ లోడ్స్ అంటే భారీ బండరాళ్ళు, క్వారీ నుండి భారీ రాళ్ళు పరిమితికి మించి వెళ్తున్నా వీటిపై చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్న పోలీస్ శాఖలో కదలికలేదు. ఎవరైనా ఫోన్ చేసి పలానా నెంబర్ లారీ హెవీ లోడ్తో వెళ్తుంది అని చెప్తే కేసులు నమోదు చేస్తున్నారు తప్ప ట్రాఫిక్ కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్, ఇతర వాహనాలు చెక్కింగ్లపై పెట్టిన దృష్టి ఈ హెవీ వెహికల్స్, హెవీ లోడ్స్ తో వెళ్తున్న వెహికల్స్ పై పెట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మనకు ప్రధానంగా ఇటు కొంచెంగి కోండ్రం, అటు మాటూరు, మామిడిపాలెం నుండి పెద్ద పెద్ద లోడ్లతో వాహనాలు పరిమితికి మించి వెళ్తున్న బొజ్జన్న కొండ దగ్గర ట్రాఫిక్ కానిస్టేబుల్ అక్కడ కాపలా పహారా కాస్తున్నాం, వాళ్ళ కళ్ళ ముందే వెళ్తున్నప్పటికీ ఈ వాహనాలను అడ్డుకోవడంలో కానీ, వాటి సీజ్ చేయడంలో కానీ ఘోరంగా విఫలమవుతున్నారు. వీటికి అడ్డుకట్ట మైన్ శాఖ కానీ, పోలీస్ శాఖ కానీ వేయకపోవడం శోచనీయం. దీని ఫలితం రహదారి మీద ప్రయాణించే ప్రయాణికులు అనుభవిస్తున్నారు. రోడ్లు పాడైపోవడం, కొత్తగా వేసిన రోడ్లు కూడా ఈ హెవీ లోడ్స్ కారణంగా పాడైపోవడం, అలాగే ఆ హెవీ లోడ్స్ తో వెళ్తున్న బండరాలు రోడ్డు మీద పడడం, అవి ఎవరి మీదైనా పడితే ప్రాణాలు పోవడమే. ఇలాంటి భారీ రాళ్లతో క్వారీ మైనింగ్ చేస్తున్న అక్రమ వ్యాపారాన్ని అటు క్వారీ శాఖ, మైనింగ్ శాఖ కానీ, పోలీసులు కానీ పట్టించుకోకపోవడం యథేచ్ఛగా వాళ్ళ దందా సాగుతుంది. ఇప్పటికైనా రహదారి భద్రత వారోత్సవాల్లో మీరు ఇచ్చిన సూచనలు పాటిస్తూ ప్రయాణికులు తమ పత్రాలను, హెల్మెట్లను వాడుతున్న ఈ హెవీ వెహికల్స్ మీద మీరు దృష్టి సారించి రహదారుల భద్రతను కాపాడాల్సిందిగా మీడియా తరఫున కోరుతున్నాం.